ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 12/5/2025 సోమవారం పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము, ఈరోజు రాశి ఫలాలు, నక్షత్రాల వారిగా వివరిస్తున్నాను. స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్షము, సోమవారము. ఈరోజు పౌర్ణిమ రాత్రి 10:27 వరకు ఉంటుంది. స్వాతి ఈరోజు నక్షత్రము ఉదయం 6:18 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం వస్తుంది. తులారాశిలో ఉంటుంది చంద్రుడు. 10 మే 5, 2025 నుంచి 13 మే 2025 వరకు. వర్జము ఈరోజు మధ్యాహ్నం 12:34 నుంచి 2:22 వరకు. దుర్ముహూర్తము ఈరోజు మధ్యాహ్నము 12:38 నుంచి 1:30 వరకు. రాహుకాలము ఉదయం 7:21 నుంచి 8:58 వరకు. అమృత గడియలు ఈరోజు రాత్రి 11:19 నుంచి 1:06 వరకు. ఇక యోగము, యతిపాత యోగము ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి వరకు ఉంటుంది. తదుపరి వర్యాన్ ఉంటుంది. కరణము ఈరోజు విష్టి ఉదయం 9:17 వరకు. తదుపరి భవ. ఈరోజు సూర్యుడు మేషరాశిలో 14 ఏప్రిల్ 2025 నుంచి 15 మే 2025 వరకు సంచరిస్తుంటాడు. గుళికా కాలాన్ని పరిశీలిస్తే మధ్యాహ్నం 1:49 నుంచి 3:26 వరకు. యమగండ కాలము ఉదయం 10:35 నుంచి 12:12 వరకు. సూర్యచంద్రుల ఉదయాస్తమాలు. సూర్యుడు ఉదయం 5:44 ఉదయిస్తాడు. సూర్యాస్తమయము సాయంత్రం 6:41 అవుతుంది. చంద్రుడు సాయంత్రం 6:29 ఉదయిస్తాడు. చంద్రాస్తమయము తెల్లవారుజామున 5:10 అవుతుంది. దిన ప్రమాణం 12:57. అభిజిత్ లగ్నం 12:12 ఉంటుంది. ఎవరికైతే ఈరోజు నిత్యగ్రహచారం బాగలేదో వారు కూడా ఈ ముహూర్తాల్లో ముఖ్యమైన పనులు ఉంటే ప్రారంభించుకోవచ్చు. ఎలాంటి నిత్యగ్రహచారం చూసుకోకుండా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ అభిజిత్ లగ్నం చాలా అద్భుతమైంది. రాత్రి ప్రమాణం 11:02. ఇక వాస్తుకర్తరి నిజకర్తరి 12 మే 2025 నుండి ప్రారంభమైంది. కృత్తికా కార్తీ ప్రారంభము ఈరోజు నుంచి. వాస్తుకర్తరిలో ఈ పనులు చేయకూడదు. చెట్లు నరకుట, నార తీయుట, కృష్యారంభం అంటే వ్యవసాయం ప్రారంభించుట, విత్తనములు వేయుట, భూమిని త్రొక్కుట, కొత్త గ్రామాలు నిర్మించుట, గృహములను కట్టుట అంటే శంకుస్థాపన కార్యక్రమాలు చేయకూడదు. క్షౌరం చేసుకునుట, తోటలు వేయుట, చెరువులు బావులు త్రవ్వుట, కొత్త వాహనములు కొనట, కొత్త వాళ్ళను నడిపించడం లాంటి పనులు చేయకూడదు. కర్తలో చేయదగ్గ పనులు ఏంటంటే ఉపనయనము, వివాహము, గృహప్రవేశము, యజ్ఞము, మంటపాదులు కట్టడం మొదలైన పనులు చేయవచ్చును. ప్రయాణాలకు ఈరోజు తూర్పు దిశ శూల అవుతుంది కాబట్టి ప్రయాణం చేయకూడదు. తప్పని పరిస్థితులు వెళ్ళాలంటే అద్దంలో ముఖం చూసి పాలు తాగి ఇంటి నుంచి బయలుదేరండి. ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే తారాబలం ఈరోజు 6:18 వరకు స్వాతి నక్షత్రం ఉంటుంది కాబట్టి ఆదిత, స్వాతి, శతభిషం జన్మతార అవుతుంది. మంచిది కాదు, విడిచిపెట్టాలి. ఆకుకూరలు దాచేసి పనిచేయండి. పునరుసు, విశాఖ, పూర్వభద్రాలు వరమైతి తార అవుతుంది కాబట్టి కష్టం మీద పనులు పూర్తవుతాయి. పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర వారికి మిత్రతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు, బాగుంటుంది. ఆశ్లేష, జ్యేష్ఠి, రేవతి నక్షత్రాలు నైదం తార అవుతుంది కాబట్టి ఎలాంటి పనులు చేయకూడదు, విడిచిపెట్టండి. అశ్విని, మఖ, మూల వారికి సాధంతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. కార్యసిద్ధి, ఉద్యోగాలకు, ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి, కోర్టు కేసులు వేసుకోవడానికి బాగుంటుంది. భరణి, పుబ్బ, పురోషాఢ ప్రత్యక్తార అవుతుంది కాబట్టి ఏ పని చేసా వ్యతిరేకం విడిచిపెట్టండి. ఇక అలాగే కృత్తిక, ఉత్తరాషాఢ క్షేమతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. ప్రయాణాలకు చాలా బాగుంటుంది. శస్త్రచికిత్సలకు బాగుంటుంది. అలాగే కొత్త వాహనాలు కొనడానికి కూడా చాలా బాగుంటుంది. రోహిణి, హస్త, శ్రవణం కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా బాగుంటుంది. రోహిణి, హస్త, శ్రవణం వారికి విపత్తారలో ఎలాంటి పని చేయకూడదు. చేసే పనులు మధ్యలో ఆగుతాయి. వ్యాపార సంబంధ విషయాల్లో నష్టాలు వస్తాయి కాబట్టి విడిచిపెట్టడమే మంచిది. తప్పని పరిస్థితుల్లో చేయాలనుకుంటే ఏదైనా బెల్లం తిని చేయండి, బెల్లం దారం చేసి చేయండి. మృగశిర, చిత్త, ధనుష నక్షత్రాలకు సంపత్తార అవుతుంది కాబట్టి ఆర్థిక వ్యవహారాల విషయాల్లో అన్ని రకాల పనులకు కార్యానుకూలత ఉంటుంది, బాగుంటుంది.
ఇక తారాబలం ఉదయం 6 గంటల 10 నిమిషాల నుంచి, అంటే ఈ రోజంతా విశాఖ నక్షత్రం అని చెప్పవచ్చు. రేపు మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. పునరుసు విశాఖ పురోవదనానికి జన్మతార కాబట్టి ఆకుకూరలు చేసి చేయాల్సి వస్తుంది. ఏదైనా పని చేయాలంటే, లేకపోతే విడిచిపెట్టడం మంచిది. పుష్యమి అనురాధ ఉత్తర భాద్రాల్లో మిత్రతార కాబట్టి చిన్న కష్టం మీద పనులు పుడుతుంటాయి, చివరికి లాభాలు ఉంటాయి, బాగుంటుంది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి మిత్రతార అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. అశ్విని మఘ మూల వారికి నైదుతార ఈరోజు ఎలాంటి పనులు చేయకండి, విడిచిపెట్టండి. భరణి పుబ్బ పూర్వషాఢ వరకు సాధంతార కార్యసిద్ధి ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు. కోర్టు కేసులు వేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి, ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి, ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. కృత్తిగా ఉత్తరాషాఢాక్షరాలు ప్రత్యక్తార అవుతుంది, మంచిది కాదు. 4వ పాదం పూర్తిగా విడిచిపెట్టాలి. వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి. ప్రత్యక్త రోజు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది. తప్పని పరిస్థితులు చేయాలంటే ఉప్పుదానం చేసి చేయండి. రోహిణి వస్తా శ్రవణం వారికి క్షమతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. వాహన కొనుగోళ్లు, వ్యాపారాలు ప్రారంభించడం, ప్రయాణాలకు, శస్త్రచికిత్సలకు బాగుంటుంది. మృగశిర చిత్త ధనిష్ట విపత్తార ఏ పని చేసినా ఇబ్బంది అవుతాయి కాబట్టి విడిచిపెట్టండి. బెల్లం తప్పని పరిస్థితి అయితే బెల్లం దానం చేసి చేయండి. సంపత్తార ఆరుద్ర స్వాతి శతభిషం వారికి సంపత్తార అవుతుంది కాబట్టి ధన విషయాల్లో అన్ని రకాల వ్యాపార సంబంధ విషయాల్లో బాగుంటుంది, కార్యానుకూలత ఉంటుంది. ఇక చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే మేష, వృషభ, మిథున, కన్య, తుల, మకర మరియు కుంభరాశులకు చంద్రబలం బాగుంటుంది. మీనరాశి వారికి అష్టమచంద్రుడు, కర్కాటక రాశి వారి అర్ధాష్టమచంద్రుడు, వృషిక రాశి వారికి ద్వాచరుడు. కాబట్టి మీన, కర్కాటక, వృశ్చిక ఈ రాశుల వారు మాత్రం ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవడం, శుభకార్యాలు చేయడం కానీ, దూర ప్రయాణాలు చేయడం కానీ మంచిది కాదు. గాత్వారం ఈరోజు మిథునరాశికి ఉంటుంది. ఈరోజు విశాఖ నక్షత్రం కాబట్టి గురువులను ధ్యానించడం, సోమవారం రుద్రాభిషేకం చేసుకోవడము, శివ పంచాక్షరి 1000 సార్లు జపం చేసుకుంటే మంచిది. ముఖ్యంగా మకర, కుంభ, మీన, మేష రాశులకు, కర్కాటక సింహరాశికి అష్టమ రాహు, అలాగే ధనుసు రాశికి అర్ధాష్టమ రాహు, అర్ధాష్టమ శని దోషాలు ఉంటాయి కాబట్టి, కుంభరాశికి ఏళ్ళనాటి శని దోషాలేమో మకర, కుంభ, మీన రాశులకు ఉంటుంది కాబట్టి వీరంతా కూడా ఈ రుద్రాభిషేకం చేసుకోవడం కానీ, శివపంచాక్షర జపం చేసుకోవడం కానీ, మృత్యుంజయ మహామంత్రాన్ని 27 సార్లు చేసుకోండి. 28 సార్లు చేయలేకపోతే చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈరోజు సోమవారం కాబట్టి శివాలయ దర్శనం చేసుకోవడం కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. దుర్గా సప్తలోకి పారాయణ చేసుకోండి, దానివల్ల కూడా రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి. గణపతి ఆరాధన చేయడం కూడా మంచిది. ఓం కం ఐం గణపతి అయిన మంత్రాన్ని 105 సార్లు జపం చేసుకోండి. కొబ్బరి దీపారాధన చేయండి. చేయడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. శుభమస్తు.